హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పీపుల్మెంట్ కన్సల్టెంట్స్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మనకైతే లోన్స్ సొల్యూషన్ చేస్తే చాలన్నమాట. మీరు 2 రోజుల్లోనే జాబ్ అనేది వస్తుంది. నెలకు జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ అనేది లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీకు. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికే ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే పీపుల్మెంట్ కన్సల్టెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సేల్స్ ఆఫీసర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది పశ్చిమ బెంగాల్, భారతదేశంలో ఉంటుంది. ఒక రోజు క్రితమే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 23 మంది ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది ఆన్ సైట్. సో ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే మీకు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సులభంగా అప్లై చేయొచ్చు అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది మీకు డైరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడైతే మనం ఉద్యోగం గురించి తెలుసుకున్నాం. ఉద్యోగం పేరు వచ్చేసరికి సేల్స్ ఆఫీసర్ ఆన్ సెక్యూరిటీ లోన్స్ అనమాట. అలాగే స్థానం వచ్చేసరికి పశ్చిమ బెంగాల్లో బహుళ స్థానాల్లో ఫీల్డ్ సేల్స్గా వర్క్ చేయాలి. సో ఎక్కడి నుంచే మీరు ఆన్లైన్ ద్వారా మీరు సేల్స్ని అలాగే లోన్స్ని ఇప్పించగలిగితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఉద్యోగ సారాంశం వచ్చేసరికి పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రదేశాల్లో అసురక్షిత రుణాల సేకరణ మరియు నిర్వహణపై దృష్టి సారించి మా బృందంలో చేరడానికి ప్రేరేపిత సేల్స్ ఆఫీసర్లు కోసం మేము వెతుకుతున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యమైన బాధ్యతలు వచ్చేసరికి అర్హతలు, బాధ్యతలు అనమాట. ఇవి అసురక్షిత రుణ ఒప్పందాల కోసం సంభావ్య కస్టమర్లను గుర్తించగలిగే విధంగా ఉండాలి. అలాగే వారితో నిమగ్నం అయ్యే విధంగా కూడా ఉండాలి. కస్టమర్ అవసరాలు విశ్లేషణ నిర్వహించి తగిన రుణ పరిష్కారాలను సిఫార్సు చేయగలిగే విధంగా ఉండాలి. సమర్థవంతమైన రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మరియు సేల్స్ టెక్నికల్ ద్వారా అమ్మకాలు లక్ష్యాలను సాధించే విధంగా కూడా చూడాలన్నమాట. కంపెనీ విధానాలు మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా కూడా చూసుకోవాలి. బ్యాచులర్ డిగ్రీ లేదా సేల్స్లో సమానమైన అనుభవం అనేది ఉండాలి. ఫీల్డ్ అమ్మకాలతో సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి. చెల్లుబాటు అయ్యే లైసెన్స్తో 2 వీలర్ కలిగి ఉంటే సరిపోతుంది. సో ఆసక్తి గలవారు మీరు డిఎంలో సంప్రదించవచ్చు అనమాట. cipra@peoplement.in మీరైతే డిఎం కూడా సంప్రదించవచ్చు. ఓకేనా? సో ఇది నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. వీడియోని మాత్రం తప్పకుండా ఎంతవరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.